పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు ఫోకస్ పెట్టారు. నిన్న 6 జోన్లలో ఏకకాలంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. పాదచారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కించడమే లక్ష్యంగా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించామంటున్నారు బల్దియా అధికారులు. నిన్న ఉదయం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్ల ఆక్రమణలు కూల్చివేశారు. రద్దీ రోడ్లపై ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగజేస్తున్న అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించారు అధికారులు. పలు కమర్షియల్ రోడ్లలో ఫుట్పాత్లపై కొందరు చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో షాపు యజమానులు పూర్తిగా రోడ్ సైడ్ ఉండే ఫుట్పాత్ లేదా రోడ్డును కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ఆ రోడ్ల వెంబడి వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ప్రధానమైనటువంటి రోడ్లలో ఫుట్పాత్లు పూర్తిగా కబ్జా చేయడం వల్ల పాదచారులు రోడ్ల వెంబడి నడుస్తూ ఉన్నారు. వ్యాపారాల దగ్గరికి షాపుల కోసం వచ్చేవారు రోడ్లు పక్కనే తమ వాహనాలను నిలిపి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆ సమయంలో వెనకాల ఉన్న వాహనాలు ఆగిపోవడంతో అటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ సమస్యలను అధిగమించేలా ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. ఇక శంషాబాద్ జోన్ పరిధిలో బడంగ్పేట మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా నుంచి ఆదిపట్ల వాటర్ బోర్డు పంప్ హౌస్ వరకు 110 శాశ్వత ఆక్రమణలు, 222 తాత్కాలిక ఆక్రమణలను తొలగించారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో ఆరంగర్ నుంచి పిల్లర్ నెంబర్ 252 వరకు 19 శాశ్వత అక్రమ నిర్మాణాలు, 83 తాత్కాలిక అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇక అత్తాపూర్ సర్కిల్ కు సంబంధించి పిల్లర్ నెంబర్ 252 నుంచి పిల్లర్ నెంబర్ 116 వరకు ఫుట్పాత్ పై ఉన్నటువంటి పలు అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు తొలగించారు. గోల్కొండ జోన్ పరిధిలోని కార్వాన్ సర్కిల్లో మెహదీపట్నం సర్కిల్ కార్యాలయం నుంచి యాదవ భవన్ చౌరస్తా, గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఫుట్పాత్లపై వెలిసిన 111 తాత్కాలిక, 13 శాశ్వత నిర్మాణాలను తొలగించారు అధికారులు. ఇక సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కవాడిగూడ సర్కిల్ ఏరియాలో గాంధీ హాస్పిటల్ నుంచి పద్మారావు నగర్ కాలనీ పార్క్ పరిసర ప్రాంతాల్లో 44 తాత్కాలిక ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. అటు ఖైరతాబాద్ జోన్ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో కాచిగూడ జంక్షన్, పరమేశ్వరి మహేశ్వరి థియేటర్, సుల్తాన్ బజార్ రోడ్డు నుంచి ఆంధ్ర బ్యాంక్ సిగ్నల్ వరకు 32 శాశ్వత నిర్మాణాలను, 28 తాత్కాలిక నిర్మాణాలను ఫుట్పాత్ల నుంచి తొలగించారు. ఇలా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 165 శాశ్వత ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించగా 488 తాత్కాలిక ఆక్రమణలను తొలగించారు. కోర్టు ఆదేశాలనుసారం పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించినట్టుగా చెప్పారు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక. ఇక ఈ విషయాన్ని చిరు వ్యాపారులకు ముందుగానే తెలియజేస్తున్నామని, ఎవరికీ నష్టం లేకుండా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఫుట్పాత్లను ఆక్రమణ చేయొద్దని ఆమె సూచించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 4న ఒకే రోజు మొత్తం 798 అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా అధికారులు నిన్న 653 ఆక్రమణలను తొలగించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరికొన్ని రోజుల పాటు ఫుట్పాత్ల కబ్జాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది.